హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ డీప్ సాడ్నెస్ అయితే కనిపిస్తుంది అండ్ డీప్ రిగ్రెట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఎందుకు సాడ్నెస్ అండ్ రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ చాలా వెయిట్ చేయించారు, బట్ మీరు కూడా చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని ఎక్కడి నుంచో వాచ్ చేస్తున్నారు. మీ పిక్స్ ఆర్ మీ సోషల్ మీడియా పోస్ట్ ఏదో వాచ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడు అవి చూసినా ఈ పర్సన్ చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మిమ్మల్ని అక్కడ హ్యాపీగా చూసినా ఈ పర్సన్ సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు చాలా ఇంజస్టిస్ చేసి ఉండొచ్చు. మేబీ మిమ్మల్ని ఏదో విషయంలో బాగా నమ్మించి తర్వాత సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి. సో యూనివర్స్ హ్యాస్ డిసైడెడ్ టు డూ జస్టిస్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ రిలేషన్షిప్. సో నౌ యూనివర్స్ మీకు 2 బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది ఇక్కడ. అవేంటి అంటే, వన్ ఈజ్ ఫైనాన్షియల్ అబండెన్స్ అండ్ అనదర్ రిలేషన్షిప్ అబండెన్స్ అండ్ స్టెబిలిటీ కూడా రాబోతుంది మీ లైఫ్లో. ఇక్కడ ఒకవేళ మీరు స్టేబుల్ పర్సన్, మీకు స్టెబిలిటీ ఉంది ఫినాన్షియల్గా అండ్ కెరియర్ పరంగా అంటే, మీ పర్సన్ మేబీ నో స్టెబిలిటీ స్టేజ్లో ఉండొచ్చు. లేదా ఒకవేళ మీ పర్సన్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళైతే మీరు ఆ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇలా ఉంటుంది. ఇది మ్యూచువల్ ఎనర్జీస్లో కనిపిస్తుంది ఈ స్టెబిలిటీ అనేది. బట్ ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలి మీతో. మీకు అన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇంకా ఈ మైండ్ గేమ్స్ వద్దు. బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ ఇదంతా చాలా జరిగింది. సో ఇక ముందు అలా మీతో బిహేవ్ చేయకూడదు. అండ్ మిమ్మల్ని ఒక ఐడియల్ పార్ట్నర్గా చూస్తున్నారు ఈ పర్సన్. సో మీతో చాలా జెన్యున్గా ఉండాలి ఫర్దర్గా అని ప్లాన్ చేసుకుంటున్నారు. And another thing, in their life they are fighting divorce issues. ఒకవేళ ఈ పర్సన్కి మీకు కనుక ఆల్రెడీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటే ఇది డివోర్స్ వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ అలా కాకుండా ఈ పర్సన్కి ఇంకెవరితోనో మ్యారేజ్ కనుక అయ్యి ఉంటే ఆ విషయం పైన ఈ పర్సన్ డివోర్స్ కేసు దానిలో ఉన్నారు. ఆ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో దట్ డిఫికల్ట్ పీరియడ్ ఈజ్ ఎండింగ్, దట్ వెయిట్ ఈజ్ ఓవర్. మీ పర్సన్ లైఫ్ అండ్ మీ లైఫ్ చాలా హ్యాపీనెస్లోకి వెళ్తుంది ఇప్పుడు. అండ్ ఐ సీ సమ్ షిఫ్టింగ్ ఎనర్జీస్. అంటే షిఫ్టింగ్ అంటే రీలొకేటింగ్, ఈదర్ యూ ఆర్ యువర్ పర్సన్. బట్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ రీలొకేషన్ గనక జరిగితే ఈ పర్సన్ మీకు దగ్గరగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్ కొలెస్ట్రాల్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ అవి ముందు మేజర్ ఇష్యూస్గా చేంజ్ అవ్వబోతున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ పర్సన్ హెల్త్ని బాగా ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ ఒకవేళ కమ్యూనికేషన్ స్టార్ట్ అయితే, లేదా ఆల్రెడీ కమ్యూనికేషన్ కనుక ఉంటే, ఈ పర్సన్ మీకు కొన్ని డార్క్ సీక్రెట్స్ అనేవి చెప్తారు. అవి ఏంటి అసలు అంటే,
అవి కొన్ని విషయాలు మీకు చాలా కాలం నుండి మీ దగ్గర సీక్రెట్గా ఉంచారు, కొన్ని విషయాలు హైడ్ చేస్తూ వస్తున్నారు. బట్ ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి అంటే, దెర్ ఈజ్ అ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఫోర్స్, అండ్ ఆ విషయాలు మీకు చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ ఎందుకు చెప్పలేదు అంటే, మీ రిలేషన్షిప్ కంప్లీట్గా బ్రేకప్ అవ్వకూడదు. ఈ పర్సన్ తన లైఫ్లో మిమ్మల్ని వదులుకోవడం ఇష్టమైతే లేదు ఈ పర్సన్కి, బట్ అలా అని మీతో ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఫర్దర్గా అసలు ఏం జరగబోతుందని అంటే, మీతో చాలా ఓపెన్గా ఉండాలి, ఫ్రాంక్గా చెప్పాలి. ఏదైనా సీక్రెట్స్ ఉన్నా కూడా ఏది సీక్రెట్గా ఉంచకూడదు అని ప్రిపేర్ అయ్యారు. అండ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్. దిస్ నాన్ కమిటల్ ఎనర్జీ ఒక డివోటెడ్ పార్ట్నర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ పర్సనే మీకు కమిట్మెంట్ ఇస్తారు. కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ దానికి నో చెప్పొద్దు, ఎస్ మాత్రమే చెప్పాలి అని డిమాండ్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇది పాస్ట్లో ఎందుకు జరగలేదు అంటే, చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఈ పర్సన్ తన పాస్ట్ నుండి. ఈ పర్సన్ మీకు క్లోజ్గా రావాలి అంటే, మీరిద్దరూ క్లోజ్గా మళ్ళీ రిలేషన్షిప్ బిగినింగ్ నుండి స్టార్ట్ చేయాలి అంటే, ఈ పర్సన్కి కొన్ని లెసన్స్ అయితే నేర్చుకోవాలి ఫ్రమ్ దేర్ పాస్ట్. అది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఆ సైకిల్ కంప్లీట్ చేసుకుంటున్నారు. అండ్ సూన్ అండ్ వెరీ సూన్ ఆ సైకిల్ అనేది కంప్లీట్గా ఎండ్ అవుతుంది. అప్పుడు ఈ పర్సన్ మీకు ఈ కమిట్మెంట్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇలాంటివన్నీ ఇస్తారు. ఇప్పటి వరకు ఈ పర్సన్ హోల్డ్ చేస్తున్నారు, బట్ దే ఆర్ వెరీ సాడ్. అండ్ మీలాంటి వాల్యుబుల్ పర్సన్ ఈ పర్సన్ తన లైఫ్లో ఒక గిఫ్ట్లా చూస్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఈ పర్సన్ లైఫ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద యూనివర్స్ అండ్ డివైన్ అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది ఈ పర్సన్కి. సో నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. మీరు ఒక ఐడియల్ పార్ట్నర్ అండ్ మీరు ఈ పర్సన్ని చాలా నర్చరింగ్గా కేరింగ్గా చూసుకునేవారు. ఆ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్కి పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ఇది ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అనమాట పాస్ట్లో. బట్ ఇప్పుడు అంటే మీరు నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ దే వాంట్ టు సీ యూ ఇన్ దట్ సేమ్ ఎనర్జీ, దట్ నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ ఎనర్జీస్. ఓకే, బట్ యు ఆర్ వెరీ సాడ్ హియర్. మీ ఎనర్జీ చెక్ చేస్తే మీరు చాలా సాడ్నెస్లో ఉన్నారు, చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. యు ఆర్ ప్రేయింగ్ గాడ్, నాట్ ఫర్ దిస్ పర్సన్. మీ వెల్బీయింగ్ కోసం, మీ ప్రోగ్రెస్ కోసం మీరు ప్రే చేస్తున్నారు గాడ్ని. ఈ పర్సన్ కోసం మీరు చాలా మేనిఫెస్ట్ చేశారు, చాలా ప్రే చేశారు గాడ్ని. కానీ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. ఎందుకు అంటే, మీరు చాలా ట్రై చేశారు కానీ ఈ పర్సన్ మీ వైపు రాలేదు. అండ్ మీ పర్సన్ వేరే డెసిషన్స్ తీసుకున్నారు. సో ఎప్పుడైతే మీకు అదంతా తెలిసిందో మీరు అదంతా ఆపేశారు. బట్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు. సో దట్ మేనిఫెస్టేషన్ ఈజ్ వర్కింగ్ నౌ. ఈ మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది. ఈ పర్సన్ మీకోసం చాలా చేంజ్ అవుతున్నారు. ఈవెన్ దేర్ అపీరెన్స్, తన లుక్స్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు మీకోసం. మీకు కొంచెం నీట్గా ఉన్న, కైండ్గా మాట్లాడేవాళ్ళు, నీట్గా ఉండేవాళ్ళు అంటే మీకు ఇష్టం. సో ఈ పర్సన్ అలా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్, దే వాంట్ టు సీ యూ వన్స్ అనమాట. ఈ పర్సన్ దే హ్యావ్ టు పాలిష్ దెమ్సెల్వ్స్ టు మీట్ యూ నౌ. అంటే అంత సాడ్నెస్లో ఉన్నారు ఈ పర్సన్. చాలా చేంజ్ అవ్వాలి ఈ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవ్వాలి అంటే తన ఎనర్జీస్ చేంజ్ చేసుకోవాలి. ఈవెన్ లుక్స్ వైజ్ కూడా ఈ పర్సన్ దే హ్యావ్ టు కట్ దేర్ హెయిర్ అండ్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ స్టైల్, ఇదంతా చేంజ్ చేసుకుని అప్పుడు ఈ పర్సన్ మీ ముందుకు వస్తారు. ఓకే,
ఆ సాడ్నెస్లో ఈ పర్సన్ ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో ఏంటో అన్నీ మర్చిపోయారు. సో నౌ దే వాంట్ టు ఎండ్ దట్ సైకిల్. ఈ పర్సన్ ఒక రొటీన్ లైఫ్ అనేది ఈ పర్సన్ లైఫ్ అంతా ఆక్యుపై చేసేసింది. అంటే హార్డ్ వర్క్ చేయడం, ఆఫీస్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, అంటే ఓటీస్ చేసుకోవడం, అలాంటివన్నీ చేయడం, ఎక్స్ట్రా టైం చేయడం, బికాజ్ దే వాంట్ టు క్లియర్ దేర్ ఫినాన్షియల్ డెట్. సో అదంతా చేయడం వల్ల ఈ పర్సన్కి తన సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోయింది. సో హెల్త్ ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా ఇప్పుడు ఎండ్ చేయబోతున్నారు ఈ పర్సన్. ఆ డైలీ రొటీన్ ఏదైతే ఉందో దాని నుండి దూరంగా ఉంటున్నారు ఈ పర్సన్. ఆ సైకిల్ని బ్రేక్ చేశారు. అంటే తన ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎవరికైనా, ఆ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వర్క్ ఓరియంటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవే ఉండేవి ఈ పర్సన్ లైఫ్లో. దెర్ ఈజ్ నో అదర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నో అదర్ ఎంజాయ్మెంట్ ఫర్ దిస్ పర్సన్ టిల్ నౌ. బట్ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో చాలా చేంజ్ చేసుకోబోతున్నారు ఈ పర్సన్. అండ్ ఏంటి ఆ చేంజెస్ అంటే, దే వాంట్ టు స్పేర్ సమ్ టైమ్ ఫర్ యూ. మీతో మాట్లాడటం కోసం, మీతో కొంచెం ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ టైంని డివైడ్ చేసుకుంటున్నారు. వర్క్, హోమ్ అండ్ యూ. ఒక డేని 3 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్, ఒక న్యూ బిగినింగ్ మీతో చేస్తారు. ఎందుకు ఇదంతా అంటే, దే వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్ ఎంటైర్లీ విదిన్ ఫ్యూ డేస్. లైఫ్లో కొన్ని ఈవెంట్స్ ఏవో ఉంటాయి, అవి వచ్చి మిమ్మల్ని చేంజ్ చేయాలని మీరు వెయిట్ చేస్తూ కూర్చుంటే అది జరగదు. లైఫ్లో చేంజ్ అనేది ఎప్పటికీ రాదు. మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోవాలి. సో ఆ విషయం ఈ పర్సన్కి ఇప్పుడు తెలిసింది. సో దే ఆర్ చేంజింగ్ దేర్ లైఫ్. దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్ టు చేంజ్ దేర్ లైఫ్. ఓకే, సో నా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి, ఇంకా ఈ పర్సన్ లైఫ్లో రాబోతున్నాయి ఆ చేంజెస్. సో దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ విత్ ఎ గ్రేట్ హోప్ that there will be a new beginning in their or in your relationship. Okay, they want to hear yes from you. ఒక పాజిటివ్ రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. ఓకే, బట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ చాలా మీతో చాలా అగ్రెసివ్గా ఆర్ కేర్లెస్గా బిహేవ్ చేస్తూ వచ్చారు. బట్ నా ఈ టేబుల్స్ హ్యావ్ టర్న్డ్ అనమాట. మీ ఎనర్జీస్ ఎలా ఉండేవో పాస్ట్లో, అలా ఈ పర్సన్ చేంజ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, బట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్ టు రియాక్ట్. ఈ టైం ఏదైతే ఉందో ఇది ఒక డివైన్ టైమింగ్ మీ రిలేషన్షిప్లో అని చెప్పాలి. ఎందుకంటే డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో. అండ్ అది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్లో. ఓకే, వితిన్ ఫ్యూ డేస్ ఇదంతా జరగబోతుంది. అండ్ నాట్ ఓన్లీ ఫ్యూ డేస్, కొంతమందికి ఇది ఫ్యూ అవర్స్లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు త్రూ కమ్యూనికేషన్. ఐ డోంట్ నో, దే ఆర్ సీయింగ్ యూ ఇన్ వెరీ సాడ్నెస్. ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉన్న పిక్స్ చూసినా, మిమ్మల్ని హ్యాపీగా చూసినా, ఈ పర్సన్కి మిమ్మల్ని చూడగానే ఎందుకో అనిపిస్తుంది మీరు చాలా సాడ్నెస్లో ఉన్నారని. ఓకే, మీ లైఫ్ సరిగా లేదు, మీరు హ్యాపీనెస్లో ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారు, కానీ మీరు చాలా సాడ్గా ఉన్నారు అని ఈ పర్సన్కి అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారి పాస్ట్లో ఈ పర్సన్కి ఏమనిపించేదంటే, మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు, మీరు ఇంకెవరితోనో హ్యాపీగా ఉన్నారు, లేదా మీకు సింగిల్గా ఉండడమే హ్యాపీనెస్ ఇస్తుంది, ఇలా అనిపించేది ఈ మిమ్మల్ని చూడగానే. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి అలా అనిపించట్లేదు. దే ఆర్ రీడింగ్ యువర్ మైండ్. మీ మైండ్లో ఏముంది అనేది ఈ పర్సన్ చెప్పేస్తున్నారు. అండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి, వాళ్ళ వెల్ విషర్స్కి మీకోసం చెప్తున్నారు ఈ పర్సన్. మీరు ఒక ఐడియల్ పార్ట్నర్గా ఉండగలరు. యూ కెన్ బ్రింగ్ సంథింగ్ టు ద టేబుల్. యు ఆర్ ఎ క్యాపబుల్ పర్సన్. యు ఆర్ వెరీ ఇన్నోసెంట్, హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్, అండ్
యు ఆర్ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. ఇవే చెప్తున్నారు ఈ పర్సన్ మీకోసం, ఎవరి దగ్గరైనా కూడా. ఓకే, అండ్ ఈ కనెక్షన్ని మళ్ళీ రీబిల్డ్ ఎలా చేయాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ నౌ దే విల్ ఆఫర్ యూ దిస్ కమిట్మెంట్. అండ్ ఒకవేళ మ్యారేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే మ్యారేజ్ ఆఫర్ కూడా ఇస్తారు ఈ పర్సన్. ఓకే, బట్ మీరు అక్కడ నో చెప్పొద్దు, ఓన్లీ ఎస్ మాత్రమే చెప్పాలని డిమాండ్ చేస్తారు. అది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇక్కడ ఈ రీడింగ్లో. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. టైప్ 555 in the comment section and claim this positive energy. పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు నన్ను. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.